మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కృష్ణమూర్తి గారు, సెప్టెంబర్లో ధరలు ఎలా ఉంటాయన్న మీరే చూస్తున్నారు. పండగ వల్ల ఇవాళ ఉదయం అన్ని మార్కెట్లు దిగుమతి భారీగా వచ్చింది. దాంతో ఇవాళ ధర తగ్గింది. మహారాష్ట్ర టమోటాలు ఆరంభమయ్యాయి. తమిళనాడులో కూడా ప్రస్తుతం లోకల్ టమోటాలు బాగా ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్లో స్పష్టత లేదు. ఒక 5-6 రోజులు గడిస్తే తప్ప సెప్టెంబర్ గురించి మనం సెప్టెంబర్ మాసంలో ప్రవేశిస్తే తప్ప నో ఐడియా. ఇక రామాంజనేయులు గారు, సైద్ భయ్యా నువ్వు మదనపల్లిలో ఉంటావా అంగల్లో ఉంటావా అన్న? అంగల్లో సాయంత్రం వస్తాను, మదనపల్లి ఉంటాను. సెప్టెంబర్ రేట్ చెప్పు. ఇదో చెప్పడం జరిగింది. తెలంగాణ టమోటా నష్టం జరిగింది అనుకుంటున్నాను. ఎస్, అక్కడ నష్టం జరిగింది. అయితే ఆ నష్టం వల్ల ఇక్కడ మనకు ధరలు పెరుగుతాయా అన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే తెలంగాణ కాయలు మనకి పెద్ద అడ్డం కాదు. అవి పెడితే నాగపూర్ చదువులు పెడతాయి. కాకపోతే ఇప్పుడు లోకల్ టమోటా స్టార్ట్ అయ్యి మహారాష్ట్రలో లాతూరు, ఉస్మానాబాదు, ఔరంగాబాదు, పిప్పలగవు, నారాయణగవు, ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా అన్ని చోట్ల కూడా లోకల్ కాయలు ఆరంభమయ్యాయి. చూడాలన్నా ఏదేమైనా 2020 సంవత్సరం మాత్రం ఏది మనం అంచనాలు వేయలేం, భవిష్యత్ ధరలు చెప్పలేం. ఇది పదే చెప్తున్నాను. రాయకోట వీడియో పెట్టన్న మోహిత్ గారు, ఏమో అన్నా ఇవాళ రాయకోట వీడియో రాలేదు, లేదు ఖచ్చితంగా పెట్టేవాడిని. వర్షాలు ఎక్కువగా పడితే రేటు వస్తుంది, లేకపోతే ఉండదు రేటు. నాగరాజు గారు, ఈ వర్షాలు అన్నది మనకు పడ్డా సరే, మహారాష్ట్ర పడ్డా సరే, తమిళనాడులో పడ్డా సరే, ఎక్కడో ఒక చోట పడితేనే, లేకపోతే ధరలు పెరిగే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. వర్షమైతే ఇవాళ సాయంత్రం మంగళూరు మళ్ళీ పడింది, కానీ నిన్నంత భారీ వర్షం కాదు. ఒక 10 నిమిషాలు మాత్రం వర్షం పడితే మళ్ళీ మామూలు అయ్యింది. ఇవాళైతే పెద్దగా వర్షం ఎక్కడా లేదు. ఇక అనంతరం రమేష్ గారు, పండగ వల్ల కూలీ రాక తగ్గింది. ఈరోజు అనంతపురంకి సరుకు మస్తుగా వస్తుంది అంటే రేపు దిగుమతి పెరగవచ్చని అనంతరం రమేష్ గారు పెట్టారు కామెంట్. ఆయన పెట్టారంటే జరిగి దొరుకుతుంది. ఎందుకంటే ఆయన అనంతపురం వాస్తవుడు కాబట్టి. అక్టోబర్లో ఈ రేటు ఉంటుందా అన్న? ఇప్పుడు ప్లాంటేషన్ ఎలా ఉందన్న? సౌత్ ఏరియా దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ప్లాంటేషన్ మీకు అందరికీ తెలిసిందే. మదనపల్లి అనేది సంవత్సరం పొడవు టమాటాలకి నాడుతూనే ఉంటారు. ప్రస్తుతం అయితే అన్ని చోట్ల కూడా ప్లాంటేషన్ బాగానే ఉంది. అక్టోబర్లో ఈ రేటు ఉంటుందా అంటే సెప్టెంబర్ చివరి వారాలు మాత్రం దీని గురించి మనం మాట్లాడగలం. మధ్యలో ఏదైనా వర్షాలు ఇదివరనే చెప్పడం జరిగింది. ప్రకృతి చేతుల్లో టమోటా భవిష్యత్తులో ఆధారపడి ఉన్నాయి. మనకైతే ఇవాళ తెలంగాణ చూశాను నేను వీడియోలో కూడా, కామారెడ్డి అయితే ధ్వంసం అయిపోయింది. హైవేలు మొత్తం కొట్టుకుపోయే జాతీయ రహదారులన్నీ. గతంలో మన పాలకులు చెప్పారు ఏదో నూతన టెక్నాలజీని ఉపయోగించి మేము రోడ్లు తయారు చేసాం, ఏమీ కాదని చెప్పి. కానీ నిప్పు కంటే భయంకరమైనది నీరు. ఈ సందర్భంలో ఒక విషయం మీకు అందరితో పంచుకోవాలి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నాలాలు ఇవన్నీ ఆక్రమించేసి వ్యాపారాలు చేస్తున్నాం, ఇండ్లు కట్టుకుంటున్నాం. ఇక నీళ్లు వెళ్ళే మార్గం ఏది? అందుకే తేలికపాటి వర్షాల్లో కూడా భాగ్యనగరం అతాకుతలమవుతుంది. భారీ వర్షాలు పడితే నీళ్లు వెళ్ళే దారి లేక కాలనీలని జలమయమవుతున్నాయి. మన కంటి ముందరే 50 సంవత్సరాల చూసి ఉంటారు. మన కంటి ముందర ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నాలాలన్నీ మాయమైపోయి అపార్ట్మెంట్లు వెలిసాయి. నీళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇకనైనా పాలకపక్షాలు కళ్ళు తెరిచి ఇప్పుడున్న చెరువులు, కుంటలు, వాగుల సర్వేలు చేయించి వాటికి శిలాఫలకాలు వేస్తే తప్ప భవిష్యత్తులో జలమయమే, దాన్ని ఎవరు మార్చలేరు. వర్షం వల్ల టమోటా రేట్లకు ఏమీ ప్రయోజనం లేదు. రోజు వర్షాలు పడుతున్నప్పటికీ రేట్లు పెరగడం లేదు. పెరగకపోగా తగ్గుముఖం పడుతూ ఉంది. కానీ ప్రస్తుతం పడుతున్న వర్షాలు శివకుమార్ గారు టమోటా పంటకు నష్టం చేకూర్చే స్థాయిలో పడడం లేదు. ఇక్కడ కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి. మన దగ్గర పడ్డ వర్షాలకి పాత తోటలు పూర్తిగా వెళ్ళిపోయాయి, కొత్త తోటలు లేదు, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అయితే పంట నష్టం జరిగే స్థాయిలో మాత్రం వర్షాలు అయితే మాత్రం పడలేదు. ఇంకా చివరిగా ముత్తుకృష్ణ గారు, మదనపల్లి పరిసర ప్రాంతంలో వర్షం ఎలా పడుతుంది? అనంతపురం, కళ్యాణదుర్గంలో చిన్నగా చినుకులు పడుతున్నాయి. చిత్తూరు జిల్లా వర్షం ఎలా పడుతుంది? సయ్యద్ బాషా గారు, మీరు అన్నట్టుగానే అనంతపురం ఎలా చినుకులు పడుతున్నాయి, ఇక్కడ అంతే. అయితే నిన్నైతే అంగంలో భారీ వర్షం కురిసింది. ఇక్కడ 5 నిమిషాలు అయితే మాత్రం పలకరించి అలా వెళ్ళిపోయింది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.